సమయంలో మనము దేవుణ్ణి స్తుతించుట ఎంతో మనకు ఆశీర్వాదకరం, దీవెనకరం. ఈ దినాలను మనము మరి పండుగ దినాలుగా, ఈ నెలంతా కూడా పండుగ దినాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. క్రీస్తు పుట్టుకను గురించి, క్రీస్తు విరోధులు, క్రైస్తవ్యానికి విరోధులైన దేశాల్లో కూడా ఈ పండుగ జరుపుకుంటారు. అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో, అన్ని దేశాల్లో కూడా మరి జరుపుకునే పండుగ ఈ పండుగ. మంచిది, సంతోషం. మరి పండుగ దినాల్లో ఎలాంటి సువార్తను మనం వింటాం, ఆయన సన్నిధిలో మనం ఏ రీతిగా కలుసుకోవటం ఆశీర్వాదకరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక అధ్యాయం 4 వచన భాగం 7 చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మహోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన మా దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మా మధ్యకి మీరు వచ్చినందుకు వందనాలు. మీ సన్నిధికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, చేర్చినందుకు నీకు వందనాలు. మరలా చెప్పుచున్నాను, ప్రభునందు ఆనందించమన్నావు ప్రభువా. నీలో ఆనందించే భాగ్యాన్ని రాత్రికాల సమయంలో మా ప్రియులకును మాకును ప్రభు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. నీ మెల్లనైన స్వరముతో ప్రభు మీరు మాతో మాట్లాడండి తండ్రి, నీకు వందనాలు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోవును అని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యములో మేము చదువుకున్నట్లుగా ప్రభు, ఆ వాక్యములోని సారాంశాన్ని, ఆ వాక్యము ద్వారా మేము ఏమి నేర్చుకోవాలో ప్రభా, దానివల్ల మాకు ఏ విధమైన ఆశీర్వాదం, ఏ విధమైన దీవెన, మరి ఏ విధంగా ప్రభా మా దీవెనను దొంగిలించు అపవాదిని మేము ఎదిరించాలో ప్రభా, మరి మాకు ఈ రాత్రికాల సమయంలో చక్కగా బోధించమని అడుగుతున్నాము తండ్రి, నీకు వందనాలు. నిలబడి నీ దాసుని ప్రయోజకున్నయ్యా, నీ నోటి బోరగా నన్ను వాడుకోనండి ప్రభా. నా నోట నీ మాట ఉంచండి. చేరి ఉన్న మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరమైన మాటల చేత, దేవునికరమైన మాటల చేత రాత్రికాల సమయంలో నన్ను నీ సెలవు చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలను నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును, అంగీకరించే మంచి స్వభావం మా ఇల్లరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రికాల సమయంలో చక్కని వర్తమానంతో ప్రభు మనతో మాట్లాడాడు. రాత్రి ప్రభు మనతో మాట్లాడిన వాక్య భాగాన్ని కూడా వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యం ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు అంట. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడు. కొంతమంది ఆశ కలిగిన వారిని ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో చక్కని మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేశాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొలుచున్నది అని కోరాహు కుమారులు వారి ఆశను వ్యక్తపరిచారు. అదేవిధంగా కానాను స్త్రీ కూడా తన కుమార్తె దయ్యము చేత పీడించబడుచు బలహీనపరచబడినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారితో ఈ విధంగా మనవి చేసుకుంది, ప్రభువా నా కుమార్తెని మీరు బాగు చేయమని అడిగింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, నేను మరి నా కుమారుల కొరకు సిద్ధపరచుకున్న ఆహారాన్ని నేను కుక్కలకి వేయను కదా అని అన్నాడు. అంటే ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రభు పరీక్షిస్తూ, ఆమె అనేకుల జీవితాలకు ఆశీర్వాదకరమైన మార్గదర్శిగా ఉండడానికి ఆమెను ఆ విధంగా ప్రశ్నించాడు. అందుకని ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా యజమానుడు బల్ల మీద నుంచి పడు రొట్టె ముక్కల కొరకు ఎదురు చూసింది కదా, అలాగే నేను కుక్కనే అనుకో, కానీ నా బిడ్డ నువ్వు బాగు చేయమంది. అంటే ఆమె ఆశ ఆ విధంగా ఉంది, కోరాహు కుమారుల ఆశ ఆ విధంగా ఉంది. అలాగే మరి ప్రపంచ దేశాల్లో కూడా జ్ఞానులు అనబడుచున్న వారు, మరుగైపోయిన వారు అనేకులు ఉన్నారు. కానీ ప్రపంచం ఉన్నంత వరకు కూడా కొనియాడబడే జ్ఞానులుగా ఎంచబడిన వారు ముగ్గురు ఉన్నారు.
ఆ జ్ఞానులే ప్రపంచ దేశాలు కూడా వారిని ప్రతి క్రిస్మస్ దినాన అలాగే అనేక పర్యాయములు మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వారి ఆశ ఏంటంట, ఈ సౌర కుటుంబంలో ఉన్న లక్షలాది నక్షత్రాల్లో క్రీస్తు పుట్టాడు అని చెప్పే ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని బట్టి వారు క్రీస్తును కనుగొనాలని ప్రయాణం చేసి తూర్పు దేశం నుంచి యెరూషలేముకు వచ్చారని రాయబడుతుంది. వారు ఆ విధంగా ప్రయాణం చేశారు. వారి ఆశ కూడా తీరిందా? జ్ఞానుల ఆశ తీరింది, కోరాహు కుమారుల ఆశ తీరింది, అలాగే మరి కానాను స్త్రీ ఆశ కూడా తీరింది. మనము ఏ ఆశ కలిగి ప్రభు సన్నిధికి వస్తున్నామో మన ఆశ కూడా తీర్చే దేవుడిగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే యూదుడని గ్రీస్తుని భేదము లేదు, ఒకే ప్రభు అందరికి ప్రభు అయ్యుండి తనకి ప్రార్థన చేయు వారి కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మన ఆశను తీర్చేవాడు ఆయన. నిన్ను నన్ను ఒకరినొకరిని మరి హెచ్చు తగ్గులుగా చూసేవాడు కాదు, భేదాభిప్రాయాలతో చూసేవాడు కాదు, పక్షపాతం కలిగిన వాడు కాదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమాస్వరూపి అయిన దేవుడు. అందుకని ఏమంటాడంటే, నీవు ఆశ కలిగి ఉంటే, ప్రభు సన్నిధికి ఆశ కలిగి వస్తే నీ ఆశను తీర్చేవాడిగా నేను ఉన్నాను అన్నాడు. అయితే మనము ప్రభు దగ్గర మన ఆశను తీర్చుకునే వారిగా, మనం దీవించబడే వారిగా, ఆశీర్వదించబడే వారిగా ఉండాలి అంటే నేటి దిన సందేశముగా ప్రభు మనకు మూలవాక్యంగా ఎంచిన వాక్యం ఏంటంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. చాలు 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 చాలు. చక్కని మాట. ఈ మాట యొక్క సారాంశం ఎంత లోతైనదో తెలుసా? ఈ మాటలో ఉన్న గొప్ప గూఢార్థం ఏంటంటే, దేవుని యొద్దకి రండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అని అన్నాడు. అపవాదిని ఎదిరించాలి. ఎందుకు ఎదిరించాలి అంటే, అపవాది అనబడుచున్న వాడు దేవునిని, దేవుని సన్నిధిని, దేవుని బిడ్డల్ని చెల్లాచెదురు చేసేవాడు. అర్థమవుతుందా? సంతోషంగా ఉన్న కుటుంబాలను అలజడి చేసేవాడు, సంతోషంగా దేవుణ్ణి ఎదుగుతున్న వారిని అలజడి చేసేవాడు, సంతోషంగా ఉన్న సంఘాన్ని, ప్రభువులు అత్యధికంగా ఎదుగుతున్న ఆ సంఘాలను అలజడి చేసేవాడు. నానా విధాలుగా వాడు ఏదైనా కానీ దేవునికి విరోధంగా ప్రజల్ని నడిపించాలి అని ప్రజల దృష్టిని దేవుని మీద నుంచి పడదోసేవాడు. అలాంటి అబద్ధికుడైన ఆ సాతాను చేసే పని ఏంటంటే, త్రోయబడక మునుపు వాడు చక్కని పని దేవుడు ఆయనకి అప్పచెప్పాడు. ఏంటంటే పని, పరలోకంలో దేవుణ్ణి స్తుతించటంలో మంచి నైపుణ్యత కలిగిన వాడు. అలాంటి వాడు దేవునికి సమానుడిగా ఎంచుకున్నప్పుడు వాడి ఆలోచనలు సరిలేవని దేవుడు వాడిని ఏం చేశాడంటే త్రోసివేశాడు. పరలోకం నుంచి త్రోసివేశాడు. ఇప్పుడు నేను చెప్తా, ఎందుకు మనం అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని ఎదిరించకపోతే మనకు కలిగే నష్టాలేంటో కూడా మనం ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. త్రోయబడిన అపవాది మనందరికీ తెలిసిన అవ్వ ఆదాముల జీవితంలో పెద్ద పెను తుఫాను రేపేవాడు. పెద్ద పెను తుఫాను లేపాడు. ఈ భూమి మీద మొట్టమొదటి సంఘం ఏదన్నా ఉందంటే, మొట్టమొదటి సంఘ సభ్యులు ఎవరన్నా ఉన్నారంటే ఎవరంట? అవ్వ ఆదాము. అవ్వ ఆదామేనా? మొట్టమొదటి సంఘముగా ఉన్నవారు అవ్వ ఆదాము. అవ్వ ఆదాములు ప్రభువారు వచ్చినప్పుడు ప్రతిరోజు ఆయన మహింపరుస్తూ ఉండేవారు. ప్రతిరోజు దేవునితో సాన్నిహిత్యం చేసిన వారు, స్నేహం చేసిన వారు, ఆయన మహింపరుస్తూ ఆయన కొరకు ఆయన గణపరిచిన వారిగా ఉన్నారు. అలాంటి వారి జీవితంలోనికి ఈ సాతాను ప్రవేశించాడంట. ఒకరోజు ఏదేంతో అట్లకి పైన దేవుడు ఒకసారి నన్ను తోసేశాడు, కింద ఒక దేవుడు కనపడుతున్నాడు ఏంది అనుకున్నాడంట. ఏంటంట? పైన దేవుడు ఉన్నాడు, ఆయన తోసేశాడు, ఆయన వల్ల కింద కనపడుతున్నాడు ఏంది అని ఆదామును చూసి ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకు? ఆదాము ఎలా ఉన్నాడు? దేవుని స్వారూప్యం లాగా ఉన్నాడంట. దేవుని లేక దేవుని స్వారూప్యంలో నిర్మించబడిన ఆదామును చూసి అసూయ చేత, కక్ష చేత దేవుణ్ణి ఏమీ చేయలేక, అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఆ రూపంలో ఉన్న ఆయన కుమారుడు నేను ఆయన నుంచి దూరం చేస్తాను అనుకున్నానంట. ఇది సాతాను చేసే పని. ఏంటంట? సాతాను చేసే పని ఏంటంటే, దేవుని కౌగిటిలో, దేవుని యొక్క కబంధ హస్తాల కింద, దేవుని యొక్క కృప కలిగిన హస్తాల కింద, దేవుని క్షేమాభివృద్ధికరమైన ఆయన రెక్కల నీడలో ఉన్న ఆ సంఘాన్ని,
ఆ బిడ్డలను, ఆ అవ్వ ఆదాములను దేవుడి నుంచి దూరం చేయాలనుకున్నాడంట. దేవుడి నుంచి దూరం చేయాలనుకొని ఆదాము దగ్గరికి వెళ్తానికి ప్రయత్నం చేస్తాంటే, ఆదాము అచ్చగా దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆదాముని ఎదిరించలేకపోయాడు. ఆదాముని ఎదుర్కొంటే ఏమైందో అని ఒక భయంతో ఆ ఆదాముకు సహచరిగా లేకపోతే భాగస్వామిగా ఇచ్చిన అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వా ఇది నిజమా అని అడిగాడంట. ఇది నిజమో కాదో నాకు తెలియదు కానీ ప్రభు ఈ పండు తినొద్దని చెప్పాడు అని చెప్పిందంట. అయితే ఎందుకు తినొద్దన్నాడో తెలుసా? మీకు దేవతలు తెలుసు కదా, ఆ దేవదూతలు తెలుసు కదా, మీరు దేవదూతల కంటే కూడా ఇంకా గొప్పవారు అవుతారు, అందుకని తినొద్దన్నాడు అని చెప్తే ఆ అవ్వ అంట ఆశపడి సాతాను చేత మోసపరచబడి ఆ పండు తిని ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు చెప్పండి, వారు ఎప్పుడు సాయంకాలపు వేళలో ప్రభు వచ్చినప్పుడు ప్రభు కంటే ముందెళ్ళి ప్రభు ఏ స్థలంలోకి వస్తాడో ఆ స్థలంలో ప్రభు కోసం ఎదురు చూసారా? ఈ రోజు ముచ్చట్లు ఏంటంటే, ఈ రోజులో ఏదైనా తోటంతా తిరిగి వచ్చారు, ఆ జంతువుకు పేరు పెట్టాను, ఈ జంతువుకు పేరు పెట్టాను, ఎన్నో ముచ్చట్లు చెప్పేవాడు ప్రభుకి. అట్లాంటిది దేవుడు వచ్చిన సమయానికి ఆదాం ఏం చేస్తున్నాడు? దాక్కుని ఉన్నాడంట. దాక్కుని ప్రభువారు వచ్చాడు. ఆదామా ఆదామా అంటే ఏమన్నాడు? అయ్యా నేను చెట్టుచాటును దాగానయ్యా అంటున్నాడు. చెట్టుచాటును దాగడానికి ఎందుకు నీకు అంత కష్టం వచ్చిందంటే నేను దిగంబరిని అని అన్నాడు. అంటే దైవత్వాన్ని, ఆ మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు అపవాది చేత మోసపుచ్చబడి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, దేవుడు తన వాక్యంలో చెప్పినట్లుగా సమూయేలు గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఆ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, అవ్వ మోసపరచబడింది కానీ ఆదాము మోసం చేయబడలా. ఆదాము మోసం చేయబడలా. ఎందుకంటే ఈ భూమి మీద అత్యంత జ్ఞానం కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆదామే. అందుని గురించి దేవుడు మరి స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు? ఆదామును గాఢ నిద్రలోనికి తీసుకెళ్లి తన పక్కటెముకను విరిచి ఒక నారీగా చేస్తే, బాగా వినండి, ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందో అలా తెలియదు. ఆదాముకి ఏం కలుగు చేశాడట? గాఢ నిద్ర కలుగు చేశాడు. గాఢ నిద్ర కలుగు చేసినా కూడా ఆ తర్వాత నారీని చేసి ఆయన దగ్గర తీసుకొచ్చి పెడితే, ఆదామా గుర్తుపట్టు ఎవరు అని అంటే ఏం చెప్పాడు? నాకెందుకు తెలియదు ప్రభా, నా ఎముకల్లోని ఎముక, నా మాంసంలోని మాంసము నాలో నుంచి తీయబడింది కనుక నారి అని పేరు పెడతానన్నాడు. అంటే అంత గాఢ నిద్రలో కూడా దేవుని పనిని గ్రహించగలిగిన వాడు, దేవుని పనిని గ్రహించగలిగిన వాడు, అంతటి మహా మరి కృప కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుని నుంచి దూరం చేసింది సాతాను. అందుకు అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని అవ్వతో మాట్లాడినప్పుడు అవ్వ ఎదిరించినట్టే ఈనాడు ఈ పరిస్థితి సర్వమానవాళికి వచ్చేది కాదు. కనుకనే మరి మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాట రాయబడింది. దేవునికి దూరస్తులైన ఈ మనుషులను నువ్వు విడిచిపెట్టలేదన్నాడు. నీకు దూరస్తులు అయినప్పటికీ కూడా వారికి నువ్వు సంధిని కలుగు చేసేవన్నాడు. అంటే వారిని దగ్గరకు రావడానికి అవకాశాలను కలుగు చేసేవన్నాడు. ఆ అవకాశాల్లో ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, పాప పరిహారార్థ బలి ఇచ్చాడు, సమాధానార్థ బలి మనకి ఇచ్చాడు. కనుక అనేకమైన మరి ఏదో విధంగా ప్రభు మరి దేవునికి దూరమైన ఆ ఏదేను తోట నుంచి వెలివేయబడిన ఈ అవ్వ ఆదామును తిరిగి మరలా తన హక్కును చేర్చుకోవాలని, తన బిడ్డలను తన దగ్గరకు తీసుకోవాలని, పరిశుద్ధంగా తీసుకోవాలని, పవిత్రపరిచి తీసుకోవాలని ఎన్నో మార్గాన్ని ఈ మానవుడికి ప్రభు చూపించాడు. అయితే మొదటిసారిగా అపవాదిని ఎదిరించలేక ఏదేను తోట నుంచి, సురక్షితమైన స్థలము నుంచి ఓడిపోయి, వినండి, అపవాదం చేశారు, ఓడిపోయి బయటకు వచ్చారు. అయితే రెండోసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అవ్వ ఆదాము జీవితంలో ఎలాంటి పరిస్థితిని కల్పించాడో సాతాను, అలాగే మరలా అబ్రహామును ఒకసారి జ్ఞాపకం చేసుకొని అబ్రహాములో నుంచి తన ఇష్టమైన జనాంగాన్ని పుట్టించాలని దేవుడు ఆలోచన చేసి అబ్రహాముకి వాగ్దానం చేశారంట, నీ కుమార్తెల్ని ఇస్తానని. అలాంటి వాగ్దానం చేయబడిన తర్వాత ఆదికాండం 15వ అధ్యాయంలో రాయబడినట్లు, అయ్యా ఆకాశ నక్షత్రాల వలె భూస్క్రేణుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటే అబ్రహాం ఈ మాట అడిగాడట. అయ్యా అవన్నీ నాకు కలిగినని నేను ఎలా నమ్మాలి అని అడిగాడు. అయితే అవన్నీ నీకు ఇచ్చేసినట్లుగాను, ఏంటంట, నేను నీకు ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానం నేను నీకు ఇచ్చినట్లుగా నాకు నీవు బలర్పించమని అడిగాడు 15వ అధ్యాయంలో.
అలాగే అబ్రహాము బలి అర్పించడానికి ఇష్టపడి బలిని తీసుకొచ్చి బలిపీఠం మీద మరి 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల పొట్టేలను, తెల్ల గువ్వను, పావుర పిల్లను, ఇలా 5 వస్తువులను తీసుకొచ్చాడు. ఆ 3 ఏళ్ల పెయ్యని, ఆ బలమైన వాటిని వధించి ఆ మాంసాన్ని ఆ బలిపీఠం మీద పేర్చాడు. కానీ దేవుడు వచ్చి ఆ బలిని స్వీకరించి, ఆ దహించు అగ్ని వలె వచ్చి ఆ బలిని స్వీకరించే టైం దాకా అబ్రహాము జాగ్రత్త కలిగి లేడు. జాగ్రత్త కలిగి లేక ఆ సమయంలో అపవాది ఏం చేసిందంటే, అబ్రహాము యొక్క ఆశీర్వాదము ఈ భూమి మీద విస్తరించింది. ఎలాగైతే నేను అవ్వ ఆదాములను దేవునికి దూరం చేశానో, మరలా అవ్వ ఆదాముకు ప్రతిగా వారిని మించిన ప్రేమ అబ్రహాం మీద దేవుడు చూపిస్తున్నాడు. తనలో నుంచి తనకి ఇష్టమైన జనాంగాన్ని దేవుడు మరి సృష్టిస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే ఆలోచన కలిగి ఆ అబ్రహామును కూడా వాగ్దానానికి దూరం చేయాలనే ఆలోచనతో అబ్రహాముకి, మీరు చదవండి ఆ 15వ అధ్యాయంలో, అబ్రహాంకి ఏం కలిగిందంటే గాఢ నిద్ర కలిగింది అని రాయబడింది. ఏంటంట? గాఢ నిద్ర కలిగింది అని రాయబడింది. అతన్ని గాఢ నిద్ర కలగడానికి కటిక చీకటి అతన్ని కమ్మెను. చీకటి ఎవరు? సాతానేనా? కటిక చీకటి అబ్రహామును కమ్మెను అని రాయబడింది. అబ్రహామును కమ్మెను. కనుక అపవాది మనల్ని కమ్మేసి, మన కుటుంబాలను కమ్మేసి, మనం దేవుని యొక్క వాగ్దానానికి దూరం చేస్తే వాడు తన సంతోషపడుతూ మరి మనల్ని దుఃఖానికి, దేవుని దుఃఖానికి గురి చేస్తూ ఉంటాడు. కనుక మరి ఇక్కడ అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము మరి అపవాదిని ఎదిరించలేక ఆ కటిక చీకటి అబ్రహాముకు కమ్మినప్పుడు అతడు మరి కునికెను అని రాయబడింది. ఏంటంట? కునికెను. దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, నేను నీకు చేసిన వాగ్దానం నెరవేరినట్లుగా నాకు కృతజ్ఞతార్పణ బలి తీసుకురమ్మన్నాడు. నేను నీకు ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానం నేను నీకు ఇచ్చేసినట్టుగా నువ్వు నాకు కృతజ్ఞతార్పణ బలి తీసుకురమ్మన్నాడు. అప్పుడు కృతజ్ఞతార్పణ బలి తీసుకొచ్చేసాడు. కానీ అర్పించు టైంలో ఆ అర్పితమాన్ని ప్రభు స్వీకరించే లోపు కటిక చీకటి అబ్రహామును కమ్మెను అని రాయబడింది. అతడు కునికెను అని రాయబడింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, ఆ గద్దలు వచ్చి దేవుని యొక్క మందస బలిపీఠం మీద ఉన్న మాంసాన్ని ఎంగిల్ చేసినాయి. వెంటనే దేవునికి కోపం వచ్చేసింది. అయితే అప్పటికి కూడా దేవుడు విడిచిపెట్టడా? అబ్రహామును దేవుడు విడిచిపెట్టలేదు, అవ్వాదామును కూడా దేవుడు విడిచిపెట్టలా. ఏదో విధంగా తన చేతి పని అయినా, తన స్వారూప్యమైన ఈ మానవాళిని ఆయన హక్కును చేర్చుకోవాలని మరలా ఈ మానవులకు అవకాశాన్ని కల్పిస్తూనే ఉన్నాడు. ఏదేను తోటలో అపవాది శోధించి వారు అపవాదిని ఎదిరించకపోవటం వలన వారు ఆ తోట నుంచి, ఆ ఏదేను వనము నుంచి వెలివేయబడ్డారు. అప్పటికి ఎలివేయబడినప్పటికీ కూడా వారికి ఏదో ఒక మార్గాన్ని చూపించి తన హక్కును చేర్చుకోవాలని చూసిన దేవుడు అబ్రహాము కాలం నాటికి అబ్రహామును ప్రత్యేకపరిచి అబ్రహాములో నుంచి గొప్ప జనాంగాన్ని దేవుని మహిమ కొరకు సృష్టించడానికి దేవుడు తలంచి ఉంటే, దేవుడు ఏర్పాటు చేసి ఉంటే, దేవుడు ఆలోచన కలిగి ఉంటే, దేవుని యొక్క ఆలోచన ఎరిగిన సాతాను దేవుణ్ణి ఏమి చేయలేక ఈ మనిషి దగ్గరికి వెళ్ళి కటిక చీకటి అతని కమ్ము విధంగా, అతడు కునుకు విధంగా అతన్ని మరి దేవుని యొక్క వాగ్దానానికి దూరం చేయాలని చూసింది. అయినప్పటికీ కూడా దేవుడు వచ్చి గద్దించాడు. ఏమన్నాడంటే, అబ్రహామా, నేను నీకు ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానాన్ని నేను వెనక్కి తీసుకోను. అయితే నేను ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆకాశ నక్షత్రాల వలె భూ విస్కరణుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. అయితే నీవు నాకు శ్రేష్టమైన బలిని ఇవ్వలేదు గనక, నీవు కునికినందుకు కాను, అపవాదిని ఎదిరించినందుకు కాను, నీ పిల్లలు, నీ సంతానము తమది కాని దేశములో బానిసలుగా ఉంటారు అని అన్నాడు ఆదికాండం 15వ అధ్యాయంలో. కనుక మనము దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలంటే, అపవాది ఆ వాగ్దానానికి అడ్డుపడి వాగ్దానాన్ని మనము పొందుకోకుండా, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా మనల్ని ఆటంకపరిచేది ఎవరట చెప్పాల? అపవాది. మన కుటుంబాల్లో నెమ్మది లేకోకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకోకుండా, సంపూర్ణత లేకోకుండా చేసేది అపవాది. అందుకనే ఆ అపవాదిని ఎదిరించండి, దేవుని యొద్దకు మీరు రండి, అపవాదిని
ఎదిరించండి అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4:7 ఈ మూలవాక్యములో మనం తీసుకున్న మూలవాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్న వాక్యములు అపవాదిని ఎందుకు ఎదిరించాలి అయ్యా అంటే, ఏదేను తోటలో సంతోషంగా ఉన్న వారి కుటుంబాన్ని, ఏదేను తోటలో సంతోషంగా ఉన్న వారి సంఘాన్ని, ఏదేను తోటలో సంతోషంగా ప్రభుతో ఆనందంగా ఉన్న ఆ పరిస్థితులన్నింటినీ కూడా తారుమారు చేసేసింది. కారణం ఏంటంటే వారు ఎదిరించలేకపోయారు. అవ్వ సాతానును ఎదిరించలేకపోయింది. దేవుడు తినొద్దన్నాడు, మేము తినవు అంతే అని చెప్పలేకపోయింది. కనుకనే మరి ఆ తోట నుంచి వెలివేయబడ్డారు. తర్వాత అబ్రహాములో నుంచి గొప్ప జనాంగాన్ని తీయడానికి అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి పూనుకొని ఉండగా, అందుకు కృతజ్ఞతార్పణ బలి తీసుకురమ్మన్నప్పుడు ఆ బలి అర్పించే సమయంలో అబ్రహాముకు గాఢ నిద్ర కలుగు చేసింది. అబ్రహాముకు కటిక చీకటి కమ్మడం అని రాయబడింది. ఈ కటిక చీకటి కమ్మటం అంటే ఆ సాతాను అబ్రహాముని మరి కటిక చీకటి చేత భ్రమపరిచేసింది. కనుక మన జీవితాల్లో కూడా అపవాది అనేక రీతులుగా మనల్ని బలహీనపరిచి, మనల్ని గాయపరిచి, మన కుటుంబాలని, మన యొక్క మరి వ్యక్తిగత జీవితాలను, మరి అలాగే ఆత్మీయ జీవితాలను గాయపరిచి వాడు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. అందుకనే వాడికి సంతోషం లేకోకుండా చేయడం కోసం యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. అందుకు క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం. ఇద్దరి దగ్గర విజయాన్ని పొందేనని సంకల్పం కొట్టుకుంటున్న అపవాది ఏం చేసిందో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన కూడా మరి సృష్టి యావత్తు జరగవలసిన ధర్మ ప్రకారం ఆయన బాప్తిసం తీసుకొని 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి అపవాది ఏం చేసిందంటే, ఏదేను తోటలో అవ్వాదాన్ని మోసం చేసినట్లుగాను, అబ్రహాముకు గాఢ నిద్ర కలుగు చేసి తన సంతానము బానిసలుగా ఉండినట్లు చెప్పించింది కదా. అలాంటి దేవుని యొక్క మరి కోపానికి గురి చేసింది కదా అబ్రహాము సంతానాన్ని. ఆ విధంగా యేసు ప్రభువాన్ని కూడా మోసం చేయాలని కుయుక్తి కలిగి సాతాను దేవుని దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన దగ్గరికి వచ్చి చక్కగా తెలివిగా కుయుక్తి కలిగి చక్కని మాట చెప్తుంది. ఏమాటంటది? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించు, అప్పుడు నీ ఆహారం, అంటే నువ్వు ఏ నీరసం కలిగి ఉన్నావు, ఏ బాధ కలిగి ఉన్నావు, బాగా వినాలా. మనుషులు అయితే మనం ఏం చేస్తామంటే ఇది నిజమే కదా అనుకుంటాం కదా. మంచి 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉండిపోయినట్లా మన శరీరం బలహీనపరచబడి ఉంటది. ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించి తినమంటే ఏమంటాం? 40 రోజులు దేవుని శక్తి పొందుకున్నాం కదా, దేవుడు మనకు ఆ శక్తి ఇచ్చాడో లేదో రొట్టెలవును కాక అంటాం అనవా, తీసుకొని తింటాం. అయితే అది ఎవరు గెలిచినట్టు? సాతానే గెలిచినట్టు. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించని రాయబడింది అన్నాడు. కాబట్టి మనము అపవాదిని ఎదిరించమని యాకోబు రాసిన పత్రికలు ఎందుకు చెప్తున్నాడంటే, దేవుని ప్రణాళిక ఏదైతే నీ మీద ఉందో, దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే నీ మీద ఉందో, దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని ఆశీర్వాదం ఏదైతే ఉందో, ఆ ఆశీర్వాదానికి దేవుని చిత్తానికి నేను దూరం చేయడానికి చూసే ఆ అపవాదాన్ని ఎదిరించకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోలేము. నేను వాక్యంలోకి ఇంకొంచెం ముందుకెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్తా వినండి. యేసు ప్రభు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు అంట. ఇది బాగా చాలాసార్లు చెప్పే మూలం బాగా తెలుసు. ఏంటంటే 12 మంది శిష్యుల్ని ప్రార్థనలో బాగా నల్లగొట్టేశాడంట. బాగా నీరసించిపోయి ఉన్నారు. 3 రోజులు బాగా ఉపవాసం ఉండి నీరసాలు వచ్చి. అయితే ఆయన ఏం చేశాడంటే ఆ ఊర్లోకి ఆ తోట నుంచి గెచ్చేమనే తోట నుంచి బయలుదేరి వెళ్దామని అన్నాడు. వెళ్తా ఉంటే వీళ్ళు ఏం ఊహిస్తున్నారంటే, 3 రోజుల నుంచి మనకి సరైన ఆహారం లేదు కదా మన శరీరానికి, ప్రభువారు ఎమ్మటి వెళ్ళి మంచిగా ఎక్కడైతే బస మనకి ఏర్పాటు చేశారో అక్కడ మంచి ఆహారం తిందామని ఆకలితో మంచిగా అలమటించిపోతున్నారు. అలాంటి సమయంలో ఆయన ఇలా 2 రోడ్లు క్రాసింగ్ వచ్చిందంట. ఒక రోడ్డు ఏమో ఊర్లోకి వెళితే ఇంకో రోడ్డు కొండ మీదకి వెళ్ళిందంట. అక్కడికి వచ్చినాక యేసు ప్రభు వారు కొండ మీదకి తిరుగుతాడంట. వీళ్ళకి భయం వేసింది, బాబు ఇంత నీరసంగా ఉంది, ఇంక కొండ ఎక్కుతాము, ఊళ్ళోకి తీసుకెళ్లి అన్నం పెట్టిస్తాడంటే ఏంటట, ఊళ్ళోకి తీసుకెళ్లి మంచి రొట్టెలు, మంచి ద్రాక్ష రసం, అనేకమైన పదార్థాలు మనకి ఇస్తారనుకుంటే ఈయన కొండ మీదకి వెళ్తున్నాడు అనుకున్నారంట. అప్పుడు ఆయన కొండ మీదకి ఎక్కుతూ అన్నాడంట, వారి విశ్వాసాన్ని పరీక్షించడం కోసం మీరు మోయగలిగినంత రాయిని మీ నెత్తి మీద పెట్టుకొని నా వెనుక రండి అన్నాడంట.
సరే దేవుడు చెప్పాడు కదా, మరి ప్రభువారు చెప్పాడంటే మనం చేయాల్సిందేనని ఎవరు మోయగలిగినంత రాయిని వారి నెత్తి మీద పెట్టుకున్నారో భుజం మీద పెట్టుకున్నారో ఏదో ఒక విధంగా మోసుకొని ఆయన ఎవరు వెళ్తున్నారు. వారిలో ఒకడంట ఒక బఠానీ దిగినంత రాయ. బాగుండండి, అర్థమవుతుందా? బఠానీ దిగింది ఎంత ఉంటుంది? సన కింద ఎంత ఉంటుంది కదా, దాన్ని తీసుకొని జేబులు వేసుకున్నాడంట. ఎందుకు? కొనుక్కుంటూ వెళ్తున్నాడంట. 3 రోజుల నుంచి ఉపవాసం పెట్టి ప్రార్థన చంపేసి ఇప్పుడే కొండ మీదకి తీసుకెళ్తున్నాడు. మరి కొండ మీదకి తీసుకెళ్ళేది కాక రాళ్ళు మొయ్యమంటున్నాడు. ఏంటట? రాళ్ళు మొయ్యమంటున్నాడు అనుకున్నాడంట. కనుక మరి అందరూ పైకి వెళ్ళారు సంతోషంగా. ఉపమానం మాత్రమేలే, దేవుని మాట వినే వారికి ఎలాంటి ఆశీర్వాదం ఉండిదో అనడానికి చిన్న ఉపమానం. యేసుప్రభు వారు చెప్పిన యేసుప్రభు వారిని గురించిన విశ్వాసం కొరగా చెప్తున్నాను. పైకి వెళ్ళారంట అందరూ మోసుకుంటా. వీడు గొరుక్కుంటా పైకి వెళ్ళాడు. ఎట్టగొట్ట పైకి వెళ్ళి వాళ్ళందరూ అన్నాడంట, ఆయన ఒక చెట్టు కింద కూర్చొని మీరందరూ మోసుకొచ్చే వాళ్ళని మీ చేతుల్లోకి తీసుకోండి అంటే అందరూ చేతుల్లో తీసుకున్నారు. ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అన్నట్లుగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినట్లుగా చిన్న ప్రార్థన చేశారంట. వారి చేతిలో ఉన్నాయి రొట్టెలు కాక అన్నాడంట. రొట్టెలు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా హల్లెలూయా. వీడి చేతిలో ఉంది కదా, వీడి జేబులో ఉన్నదాన్ని తీసి అరి చేతిలో పెట్టుకుంటే అది కూడా రొట్టె అయిపోయింది. ఎంత అయితే అందరూ తృప్తిగా సంతోషంగా తింటున్నారు. వీడు మాత్రం అలాగే తీసుకుంటా టైంగానే అది అసలు గొంతులో పడిందా పడలేదో కూడా తెలియలే వాడికి. ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటామంటే, దేవుని మాట వినుటలో ఉన్న ఆశీర్వాదం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. కీర్తన గ్రంథము 42వ అధ్యాయములో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అని అన్నాడు. కోరాహు కుమారుల యొక్క ఆశ, కోరాహు కుమారుల యొక్క తృష్ణ కీర్తన గ్రంథము 42వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. దేవుడు వారి ఆశను తీర్చాడు. అలాగే జ్ఞానులు, ప్రపంచ దేశాలలో ఉన్న జ్ఞానులు అనేక మంది మరుగైపోయారు. కానీ ఎప్పటి వరకు ఇంకెప్పటికైనా భూమి ఉన్నంత వరకు కొనియాడబడే కనపరచబడే జ్ఞానులు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభువుని బంగారము బోళము సాంబ్రాణితో ఆయన్ని చూడాలని ఆశ కలిగి వచ్చిన జ్ఞానులు. వారేం చెప్తున్నారు? ఏ రోజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సౌర కుటుంబములో ఏంటట, ఈ సౌర కుటుంబములో లక్షలాది నక్షత్రాలలో క్రీస్తు పుట్టాడు, యూదుల రాజు పుట్టాడు అనే పరలోకము నుంచి ఒక మహిమ కలిగిన ప్రభు పుట్టాడు అని చెప్పే నక్షత్రం ఒకటి వెలిసింది. ఆ నక్షత్రమును బట్టి ఆయన మేము పూజింపవచ్చుది అని అంటున్నాడు. ఈ జ్ఞానుల యొక్క ఆశ ప్రభు తీర్చాడు. వారి ఆశ ఎంత గొప్పదో మనం జ్ఞాపకం చేసుకోవాలా. వారు ఎలాగో ఏ దేవత వెళ్ళి, ఏ దేవుడు వెళ్ళి, లేకపోతే ఏ యొక్క పరిశుద్ధాత్మ వెళ్ళి ఏ విధంగా కూడా వారికి బోధ చేయాల. వారు చక్కగా ఏ దేవత ద్వారా కూడా వారు బోధించబడాల. వారు చెప్పుచున్న మాట ఏంటంటే, ఈ సౌర కుటుంబములో లక్షలాది నక్షత్రాలలో ప్రభు పుట్టాడు అని చెప్పే నక్షత్రం అని తెలిసింది. ఆ తారను బట్టి మేము ఇక్కడికి వచ్చాము. అతను ఎక్కడా అని అడుగుతున్నారంట. అది ఆశ. వారి ఆశ కూడా తీర్చబడింది. ఈ రాత్రికాల సమయంలో ఏ ఆశ కలిగి దేవుని వాక్యాన్ని వినాలని ఈ వాక్యం మీద నీ చెవిని ఉంచావో, ఈ వాక్యం మీద నీ ఆలోచన పెట్టావో, ఈ ఆశ తీరే విధంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే అపవాదిని ఎదిరించుడి. వాడు మీ ఎదురించి పారిపోను. అపవాదిని ఎదిరించాలంటే నీ వల్ల కాదు. నీ వల్ల అయితే కానే కాదు. అందుకని ముందు మాట ఏంటంట, దేవుని యొద్దకు రండి. చెప్పండి ఏంటంట, దేవునికి లోబడుడి. మీరు దేవునికి లోబడితే మీరు అవును అంటే అవును, కాదు అంటే కాదు. మీరు భూలోకంలో దేన్ని బంధిస్తారు, పరలోకంలో దాన్ని బంధిస్తాను అని అన్నాడు. ఎప్పుడు? మనం ఆయనకి లోబడినప్పుడు. యాకోబు రాసిన పత్రిక 4:7 అప్పుడు దేవునికి మీరు లోబడుడి, అప్పుడు అపవాదిని మీరు ఎదుర్చు. వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. ఏదేను తోటలో మోసం చేసి దేవుని యొక్క సాంగత్యం నుంచి వేరు చేసిన ఆ యొక్క అపవాది, వారి యొక్క దేవుని యొక్క ఔన్నత్యాన్ని నుంచి, దేవుని యొక్క కౌగిటి నుంచి, దేవుని యొక్క మరి ఆ సంతోషము నుంచి వారిని దూరం చేసిన అపవాది, దేవునికి దూరం చేసిన అపవాది, అదే అపవాది అబ్రహాముకు కటిక చీకటి కమ్మించి గాఢనిద్ర కలుగు చేసిన అపవాది,
అబ్రహాము సంతానము 400 సంవత్సరాలు బానిసలుగా ఉండడానికి కారణమైన ఆ అపవాది మరలా యేసు ప్రభు వారిని కూడా మోసం చేసి దేవుడి లోకానికి వచ్చిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యాన్ని భంగం చేయాలని, ఇంకా ఎన్నటికి కూడా ఈ మనుషులు దేవునితో మరి కలిసి ఉండకోకుండా, దేవుని యొక్క ఉద్దేశం నెరవేరకోకుండా వారి కొరకు మరి దేవునికి వారికి మరి ఎంతో ఎడబాటును కలుగు చేయాలని, దేవుని ఏం చేయలేక దేవుని బిడ్డలో దేవుని స్వరూపంలో ఉన్న ఈ నరుని తాను బానిసలుగా చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ దేవుని దగ్గరికి కూడా వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఈ రాళ్ళు రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించయ్యా అన్నప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడిందని యేసు ప్రభు వారు చెప్పాడు. తర్వాత దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళింది. ఏం చెప్పింది చెప్పాలా? ఇక్కడ నుంచి కిందకు దూకు, ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నీ పాదము రాతికి తగలకోకుండా నేను చేతులతో ఎత్తి పట్టుకుంటాను. ఏం చెప్పింది సాతాను? ప్రభు ఏం చెప్పాడు? ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపగలగూడదు. ఏంటంటే చెప్పండి. ఎవరు శోధించకూడదు? ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదు అని అపవాదికి కళ్ళెం వేసేసాడు. అప్పుడు ఆగిందా? ఆగల. మళ్ళా ఎక్కడికెళ్ళింది? ఎత్తైన ఒక కొండ మీద తీసుకెళ్లి ఈ లోక రాజ్యములు వాటి మహిమను చూపి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసినడలా వీటన్నిటినీ నీకు ఇస్తా. నువ్వేంది నాకు ఇచ్చేది? నేను సృష్టించిన అంటే నువ్వు నాకు ఇచ్చేదేంటి? ఇవి నీ సొత్తా? కాదు కదా, కాదు. కనుక మరి నీ ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవలదని ఆ అపవాదిని గద్దించినప్పుడు వాడు పారిపోయాడు. ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేశాను. కనుక మరి అపవాది యేసు ప్రభువాన్ని కూడా ఆశీర్వదించింది. యేసు ప్రభువారు 40 రాత్రి పగలు ఉపవాసం ఉంది. ఎందుకంటే తాను చేయవలసిన పని ఏదైతే ఉందో ఆ పనిని దేవుని వద్ద నుంచి సెలవు తీసుకున్నాడు, దేవునితో గడిపాడు. ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని యొక్క ఆలోచనలు, తండ్రి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఏ విధంగా ఏ ఉద్దేశముతో పంపబడ్డాడో క్రీస్తుగా, ఏ ఉద్దేశముతో లోక రక్షకుడిగా అవతరించాడు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన సాధన చేశాడు, ప్రభు దగ్గర సాధన చేశాడు. కనుక నీవు సంఘములోనికి వచ్చి, నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని యొక్క వరమును కోరుకుంటే, నీ అవసరత, అక్కర, నీ ఆశ ఏదైనా కానీ ప్రభు వారు ఏం చెప్తున్నాడంటే, నీ అక్కర తీరాలంటే అపవాదిని ఎదిరించాలా? అపవాదిని ఎదిరించాలంటే నీ వల్ల కాదు కనుక మొదట నీవు దేవునికి లోబడితే అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు అంట. కనుక మరి రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ఔన్నత్యము నుంచి, దేవుని యొక్క కృప నుంచి, దేవుని యొక్క ఆ కనికరము నుంచి, దేవుని యొక్క చిత్తము నుంచి, దేవుడు మన కోసం దాచి ఉంచిన మేలులు మనం పొందుకోకుండా, ఆ వాగ్దానం మనం పొందుకోకుండా సాతాను మనం ఏం చేస్తా ఉంటుందంటే అడ్డుగోడగా నిలబడిద్దంట. అడ్డుగోడగా అనేక రకాలైన శోధనలు కల్పించేసి దేవునికి మనల్ని దూరస్థం చేస్తూ ఉంటుంది. కాబట్టి మరి అపవాది తంత్రాలను ఎరిగి దేవుని సన్నిధిలో మనం ముందు కొనసాగాలంటే మనం కలిగి ఉండవలసిన బలమైన ఆయుధం ఏంటంటే దేవుని వాక్యమే. ఏంటట? దేవుని వాక్యమే. అక్కడ కత్తి తీసుకొని యేసు ప్రభు దాని మీద యుద్ధానికి వెళ్ళాల. 2 అంచులు కలిగిన ఖడ్గముతో వెళ్ళాడు. భౌతికమైన కత్తి తీసుకొని వెళ్ళాల. 2 అంచులు కలిగిన ఖడ్గం ఏంటంట? దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. అందుకనే ఆయన మొట్టమొదటిలో ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించును అన్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో నీ వాక్యము నన్ను బ్రతికించెను, ఇది నా బాధలను నాకు నెమ్మదినిచ్చెను అన్నాడు.
దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, దేవుని యొక్క దీవెన పొందుకోవాలంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవాలంటే 2024 సంవత్సరాన్ని విడిచిపెట్టి 2025లో మనం ప్రవేశించబోతున్నాం. మనం చివరి దినాల్లో ఉన్నాం. మన ముందు మరి కొన్ని దినాలు మాత్రమే ఉన్నాయి. మనకి దేవుడు అబ్రహాముకు చేసినట్లుగా ఏ వాగ్దానాలు ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఎలాంటి వాగ్దానాలు మనం పొందుకున్నామో, ఎలాంటి వాగ్దానాలు, ఆయన ఏ వాగ్దానము చేత నిన్ను తను ఘనపరచాలనుకున్నాడు, తను మహింపరచబడాలనుకున్నాడు, ఆ వాగ్దానాన్ని నువ్వు సమర్థించుకోవాలంటే నువ్వు దేవునికి లోబడాలా, అపవాదిని ఎదిరించాలి అని రాత్రికాల సమయంలో సెలవిస్తున్నాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించడి, వాడు అప్పుడు మీ యొద్ద నుంచి పారిపోవడం. మీకు ఏ వాగ్దానం అయితే దేవుడు మిమ్మల్ని ఎంతగా ఘనపరచాలనుకుంటున్నాడో అప్పుడు మీరు ఆ విధంగా ఘనపరచబడతారు అని అంటున్నాడు. అందుకని మన ఎక్కువగా జ్ఞాపకం చేసుకునే మార్గదర్శకులుగా ఉన్న మన పితరుల్లో మోషే తర్వాత నాయకత్వంలోనికి వచ్చిన యెహోషువని ఏమని జ్ఞాపకం చేసుకుంటామంటే, అయ్యా నేను నా కుటుంబం యెహోషువ వలె నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాంటి యెహోషువకు దేవుడు ఒక మాట ఇచ్చాడంట 3వ అధ్యాయంలో. ఏమన్నాడంటే, యెహోషువ రేపు ఏంటంట, రేపు ఈ ప్రజల మధ్య నిన్ను నేను ఘనపరుస్తాను, ఈ ప్రజల మధ్య నిన్ను ఘనపరుస్తాను, నిన్ను ఎత్తిపడతాను అని అన్నాడు. ఆ ప్రజలు నీకు భయపడు రీతిగా నేను ఎత్తిపడతాను అన్నాడు. ఈ రోజు నువ్వు నాకు లోబడి, ఈ రోజు నువ్వు నన్ను మహింపరచు, ఈ రోజు నువ్వు నన్ను గనపరచు అన్నాడు. కనుక మనము అపవాదిని ఎదిరించాలంటే దేవునికి లోబడాలా. అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు మన దీవెనను, మన ఏ దీవెన అయితే పాడు చేస్తున్నాడు, ఏ ఆరోగ్యాన్ని అయితే పాడు చేస్తున్నాడు, ఏ కుటుంబాన్ని అయితే పాడు చేస్తున్నాడు, ఏ వ్యక్తిగత ఏ ఆత్మీయ జీవితాన్ని అయితే పాడు చేస్తున్నాడు, వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక మరి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ కొద్ది వాక్యం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ కొద్ది వాక్యం మీ కుటుంబాలకు, మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కనుక మరి ప్రతి ఒక్కరు కూడా మనము దేవునికి లోబడి ఈ 2024 సంవత్సరం ఆఖరి గడియల్లో మనం ఉండగా ఆ జ్ఞానుల యొక్క ఆశ తీరింది. ఈ యొక్క సౌర కుటుంబంలో ఉన్న లక్షలాది నక్షత్రాల్లో క్రీస్తు నక్షత్రం ఏదో కనుగొన్నారు. నీవు కూడా నిన్ను మోసం చేసే ఆ తేజో నక్షత్రమా లేక క్రీస్తు నక్షత్రమా, క్రీస్తు పుట్టాడు అని నీకు చూపించే నక్షత్రమా, ఆ నక్షత్రాన్ని, ఈ లక్షలాది నక్షత్రాల్లో క్రీస్తును గురించిన ఆ నక్షత్రం, క్రీస్తు పుట్టుకను గురించిన నక్షత్రాన్ని వారు గుర్తించారు. నీవు కూడా గుర్తించినట్లయితే దేవుని మహిమను నీవు పొందుకుంటావు. ఆ కానాను స్త్రీ ఏ విధంగా ప్రార్థన చేసిందో, మన కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన బలహీనతలు, ప్రతి విధమైన సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఏదైనా కానీ కానాను స్త్రీ ఏ విధంగా ప్రభు పాదాలు పట్టుకొని గోజాడిందో ఆ విధంగా నువ్వు గోజాడితే నీ ఆశను తీర్చేవాడు ఆయన, నీ అక్కలను తీర్చేవాడు ఆయన. ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుచుండగా నీవు వినగలిగిన చెవి కలిగి, గ్రహించగలిగిన మనసు కలిగి, వీటన్నిటికంటే ఆ వాక్యాన్ని అంగీకరించే గొప్ప మనస్సాక్షి కలిగి నీవు ఉన్నట్లయితే నీవును నీ కుటుంబం ఆశీర్వదించబడతారు అని ప్రభుపేట మీ అందరికీ మనం చేస్తూ, దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. తలవంచ ప్రార్థన చేసుకుందాం.